పచ్చకామర్ల వాళ్ళకి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అన్నట్టు అవినీతి పరుడికి 50 లక్షల రూపాయలు లంచం ఇస్తూ దొరికిన దొంగకు ఏ పని చేసినా తప్పుగానే అనిపిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. పుర్రెలో పుట్టింది ఎక్కడికి పోదు అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి తీరు ఉందని ఆరోపించారు. ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు ఈ డ్రామాకు తెరలేపిందని కేటీఆర్ మండిపడ్డారు. చిన్నప్పటి నుంచి వింటా ఉన్నా, పచ్చకామెర్ల వాళ్ళకి లోకమంతా పచ్చ కనబడుతుందట. అట్లాగే అవినీతి పరులకి, అడ్డమైన పనులు చేసే అలవాటు ఉన్న వాళ్ళకి 50 లక్షల రూపాయలతో దొరికిన దొంగలకి, పొలిటికల్ బ్రోకర్లకి ప్రతి పనిలోనూ అవినీతి, ప్రతి కార్యక్రమంలో కూడా ఎంతో కొంత చేతులు మారింటదనే ఒక మూర్ఖపు, తెలివి తక్కువ ఆలోచన వాళ్ళకు ఉంటుంది. ఇక స్వతహాగానే అది అంటారు కదా, పుర్రెలో పుట్టింది కదా ఎక్కడ పోదు అంటారు కదా, అట్లనే ఇక వారికి పుట్టుకతో వచ్చిన బుద్ధి అది. మనం చేయగలిగింది ఏమీ లేదు.